వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎస్పీడీసీఎల్కి ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ని కాన్సెప్ట్ వైజ్గా మనం ప్రిపేర్ అవుతున్నాం కదండి. అందులో భాగంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పవర్ ఫ్యాక్టర్. చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దామండి. ఫస్ట్గా పవర్ ఫ్యాక్టర్ అంటే చాలా డెఫినేషన్స్ ఉంటాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి, కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనమాట. అంటే ఇది ఓన్లీ మనకి ఏసీలోనే వస్తుందండి. డీసీలో ఎటువంటి పవర్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్లోనే వస్తుంది. అది కూడా ఏంటంటే కొసైన్ యాంగిల్ అండి. కొసైన్ అంటే కాస్ యాంగిల్ అనమాట. సో పవర్ ఫ్యాక్టర్ ఏమంటారు అంటే కాస్ ఫై అంటారు. కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్. ఈ ఫైన్ ఏమంటారంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటారు అనమాట. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. జనరల్గా ఏంటంటే మనం యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు డీసీ తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ డీసీ తీసుకుంటే డీసీ ఎలా ఉంటుందండి, మీరు చూస్తే ఇది టైం అనుకుందాం, ఈ యాక్సిస్ మీద వోల్టేజు, ఈ యాక్సిస్ మీద కరెంట్ ఉంది అనుకుందాం. ఇక్కడ వోల్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డీసీకి వచ్చేసరికి కరెంట్ కూడా అప్పుడే స్టార్ట్ అవుద్దండి. సో రెండింటి మధ్య కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎక్కడ ల్యాగ్ ఉండదు. అదే మనం ఏసీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలో వోల్టేజ్ ఎలా ఉందనుకోండి, ఈ వోల్టేజ్ని మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ వోల్టేజ్ని మనం ఒక రెసిస్టర్కి ఇచ్చామనుకోండి. ఆ వోల్టేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆ వోల్టేజ్ని వి అనే వోల్టేజ్ని తీసుకెళ్ళి, వి అనే వోల్టేజ్ ఇది ఓన్లీ ఫర్ ఏసీ అనమాట, ఓన్లీ ఫర్ ఏసీ. సో ఒక ఏసీ అది కూడా ఒక రెసిస్టర్కి సప్లై ఇచ్చినప్పుడు వోల్టేజ్ అన్నది ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో ఆ రెసిస్టర్కి మనం ఎప్పుడు ఇచ్చామో అప్పుడు కరెంటు కూడా ఆటోమేటిక్గా ఇలాగే ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్నే ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుందండి. ఇక్కడ మీరు చూడండి, రెండు స్టార్టింగ్ పాయింట్, రెండు ఎండింగ్ పాయింట్ సేమ్ ఉన్నాయి. అలా కాకుండా ఈ ఏసీని మీరు తీసుకెళ్ళి ఒక ఇండక్టర్కి ఇచ్చారనుకోండి. ఒక ఇండక్టర్కి ఇస్తే ఏమవుతుందంటే, అదే ఇండక్టర్కి మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అన్నది ఈ వోల్టేజు ఇది 90 degrees కదండి, 90 degrees రీచ్ అయ్యాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇలాగా. సో ఎప్పుడైతే ఇది మ్యాక్సిమం ఉందో ఇది 0 ఉంటుంది. సో వేవ్ ఫామ్ ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. సో ఇది మ్యాక్సిమం ఉన్నప్పుడు ఇది 0 ఉంది, ఇది 0 ఉన్నప్పుడు కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది వోల్టేజు, ఇది కరెంటు. సో రెండు కూడా ఒకసారి స్టార్ట్ అవ్వలేదు. సో ఈ యాంగిల్ని చూసారా, ఈ యాంగిల్ని పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫై అంటారు అనమాట. ఇది ఓన్లీ మనకి ఏసీ కాన్సెప్ట్లోనే వస్తుందండి. ఇది ఇండక్టర్కి. అదే కనుక మీరు కెపాసిటర్ తీసుకున్నారు అనుకోండి, కెపాసిటర్ తీసుకుంటే ఎలాగ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ తీసుకున్నప్పుడు సేమ్ ఇలాగ ఉంటుందండి, ఇలాగే ఉంటుంది. అయితే కరెంట్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే ఇక్కడ వోల్టేజ్ 0 అయినప్పుడు కరెంట్ మ్యాక్సిమం, ఇది వోల్టేజ్ అనుకుందాం, వోల్టేజ్ మ్యాక్సిమం అయినప్పుడు కరెంట్ 0, అంటే ఇలా ఫ్లో అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది కరెంట్ మ్యాక్సిమం అయినప్పుడు ఇది 0, ఇది మ్యాక్సిమం అయినప్పుడు కరెంట్ 0. సో కరెంట్ ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇది కూడా 90 degrees ఉంటుందండి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్యూర్ ఇండక్టర్ అయినప్పుడు కరెంటు 90 degrees ల్యాగ్. ఇది ఎలాగొచ్చింది ఏంటన్నది ఇప్పుడు కాన్సెప్ట్ మనకు అవసరం లేదండి. మనం ఆల్రెడీ వీడియోస్లో ఏసీ త్రూ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్లో ఏసీ కరెంటు త్రూ ప్యూర్ రెసిస్టర్ చెప్పాము,
ప్యూర్ ఇండక్టర్ చెప్పాము, ప్యూర్ కెపాసిటర్ చెప్పాము, అలాగే రెసిస్టర్ ప్లస్ ఇండక్టర్ చెప్పాము, రెసిస్టర్ ప్లస్ కెపాసిటర్ చెప్పాము, అలాగే రెసిస్టర్ ప్లస్ ఇండక్టర్ ప్లస్ కెపాసిటర్. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఒక ఏసీ అనేది రెసిస్టర్ నుంచి ఫ్లో అయితే కనుక మనకి రెండు సేమ్ పాయింట్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, పవర్ ఫ్యాక్టర్ వేరు, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ వేరు, అర్థమవుతుంది కదండి. అలాగే ఇండక్టర్ నుంచి ఫ్లో అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ల్యాగ్. ఎందుకు ల్యాగ్ అండి? ఎందుకంటే వోల్టేజ్ స్టార్ట్ అయిన 90 degrees తర్వాత కరెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ల్యాగ్ అనమాట. అదే కెపాసిటర్ తీసుకుంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees లీడ్. ఈ రెండు కూడా ప్యూర్ అండి. ప్యూర్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడే ఓకే. అప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, కరెంట్ అనేది వోల్టేజ్ కన్నా 90 degrees ముందే స్టార్ట్ అయింది కాబట్టి 90 degrees లీడ్ అంటాం అనమాట. సో దీన్ని బట్టి మీరు 3 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఒక ఏసీ వోల్టేజ్ని తీసుకెళ్ళి రెసిస్టర్కి ఇస్తే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత అంటే ఆటోమేటిక్గా మీరు చెప్పేవచ్చు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనేది 0 degree ఉంటుంది. అదే ప్యూర్ ఇండక్టర్ అయితే 90 degrees ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్ అయితే 90 degrees ఉంటుంది. ప్యూర్ కెపాసిటర్ కూడా 90 degrees, కానీ ప్యూర్ ఇండక్టర్కి 90 degrees ల్యాగ్ ఉంటుంది, ప్యూర్ కెపాసిటర్కి 90 degrees లీడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ కేసు రెండు ఉన్నాయి అనుకోండి, ఇన్ కేసు మనకి ఇక్కడ ఇండక్టరు ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టరు ప్లస్ ఇండక్టరు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలాగుంటుందంటే 0 to 90 degrees ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇండక్టర్ అంటే ల్యాగింగ్ కాబట్టి ఖచ్చితంగా 0 to 90 degrees ల్యాగింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిస్టర్ వల్ల ఏమవుతుందంటే కరెంటు యూనిటీకి వెళ్ళని ట్రై చేస్తుంది, ఈ ఇండక్టర్ వల్ల కరెంట్ ఏమో ల్యాగ్కి వెళ్ళని ట్రై చేస్తుంది. సో అప్పుడు ఏంటి, రెండింటికి మధ్యలో సెటిల్ అవుతుంది అనమాట. ఒకవేళ రెసిస్టర్ ప్లస్ కెపాసిటర్ ఉందనుకోండి, సింపుల్ 0 to 90 degrees లీడ్ ఉంటుంది, అంటే 0 degree నుంచి 90 degrees మధ్యలో లీడ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇండక్టరు ప్లస్ కెపాసిటర్ ఉందనుకోండి, ఇండక్టర్ ప్లస్ కెపాసిటర్ ఉండి ఇన్ కేసు కెపాసిటర్ వాల్యూ అన్నది ఇండక్టర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మటుకు 0 to 90 లీడ్ ఉంటుంది, ఎందుకంటే కెపాసిటీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ చూడండి, ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి L&C ఉన్నప్పుడు మనకి మారిపోద్దండి. ఫస్ట్ ఇందులో సిరీస్ ఉంటుంది, రెండోది ప్యారలల్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పాం RL సిరీస్, RLC ప్యారలల్, వీటి గురించి మనం డిస్కస్ చేసామండి. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇండక్టర్ ప్లస్ కెపాసిటర్ ఉన్నప్పుడు కెపాసిటర్ డామినేషన్ ఉంటే ఒకలాగా ఉంటుంది, ఇండక్టర్ డామినేషన్ ఉంటే ఒకలాగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అండి. సో దీని నుంచి మనకి క్వశ్చన్లు ఎలాగ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సింపుల్ థింగ్ అండి, మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఏసీ ఫామ్ ఎలా ఉంటుందండి, V ఈజ్ ఈక్వల్ టు VM సైన్ ωt ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ యాంగిల్ ఇస్తాడు ఓకే. అలాగే I ఈజ్ ఈక్వల్ టు IM సైన్ ωt ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్ ఇస్తాడు. సో మనం ఫేస్ డిఫరెన్స్ పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫేస్ డిఫరెన్స్ యాంగిల్ అన్న పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అన్న ఒకటే అనమాట. పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి కామన్గా ఉండాల్సింది ఈ ωt ఉంది చూసారా, ఈ ఒమేగా ఉంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా ఉంది కాబట్టి రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఫస్ట్ దాంట్లో సైన్ ఆఫ్ 2ωt ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ యాంగిల్ ఇచ్చి, సెకండ్ దాంట్లో సైన్ ఆఫ్ ωt ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్ ఇచ్చారనుకోండి, దీన్ని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాట్ పాసిబుల్ అనమాట. ఓకే, ఇంత డెప్త్గా వెళ్ళకపోవచ్చు అండి, కానీ ఎందుకైనా మంచిదని మీకు నేను చెప్తున్నాను. అలా అంత డెప్త్గా వెళ్ళరు. ఒకవేళ ఇన్ కేసు వెళ్తే మటుకు మీరు చూసుకోండి, అంతవరకు వెళ్ళరు. వెళ్తే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ముందు మనం ఏదన్నా ఒక ఫేస్ డిఫరెన్స్ మనం చూడాలి అంటే ఖచ్చితంగా రెండూ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా మనం యాంగిల్ మనం డ్రా చేస్తాం, ఫేస్ డిఫరెన్స్ ఆర్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి. సో క్వశ్చన్ ఇలాగ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఎగ్జాంపుల్ 1
ఏ దేనికన్నా మనం ఫేస్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక రిఫరెన్స్ తీసుకోవాలండి. ఇది ఒక రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ నుంచే మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ v ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ ప్లస్ 10 డిగ్రీ ఇచ్చాడు అనుకుందాం. అలాగే I ఈజ్ ఈక్వల్ టు Im సైన్ ఒమేగా టీ ప్లస్ 20 డిగ్రీ ఇచ్చారు అనుకోండి. సో ఇప్పుడు మీరు రిఫరెన్స్ తీసుకోలేదనుకోండి, మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఫస్ట్ వి తీసుకోండి. వి అనేది ఈ రిఫరెన్స్కి ఎంత 10 డిగ్రీస్ ప్లస్లో ఉందంటే ముందనమాట. ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం మనం. ఇది రిఫరెన్స్ కదండి. ఈ రిఫరెన్స్కి ముందంటే ఇది వస్తుంది, వెనకాలంటే ఇది వస్తుంది అనమాట. సో ఇది ఎన్ని డిగ్రీలో ఉంది? 10 డిగ్రీలో ఉంది. ఇదేంటి? వోల్టేజ్. కరెంట్ ఎంత ఉంది రిఫరెన్స్కి? 20 డిగ్రీలో ఉంది. కరెంట్ ఎంత ఉందండి? 20 డిగ్రీలో ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఫేస్ డిఫరెన్స్ ఎంత? 10 డిగ్రీస్. ఇదే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. సో మనకి మొన్న ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలాగ ఉందంటే మీరు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం జేఎల్ఎంకి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంటే ఇలాగ ఇచ్చారండి. v ఈజ్ ఈక్వల్ టు 141.4 సైన్ 100t ప్లస్ 30 డిగ్రీ ఈజ్ అప్లైడ్ టు ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఇది ఏ సెట్టో తెలియదు, ఏబిసిడి సెట్లో. ఏ వోల్టేజ్ 141.4 ఇంటూ సైన్ 100πt ప్లస్ 30 డిగ్రీ ఈజ్ అప్లైడ్ అక్రాస్ 20 ఓం రెసిస్టర్. సో మీరు ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు? ఒక రిఫరెన్స్ తీసేసుకుని మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక రిఫరెన్స్ తీసుకున్నారు, వోల్టేజ్ని తీసుకుని ప్లస్ 30 డిగ్రీస్ డ్రా చేస్తారు. అయితే ఇక్కడ ఏమన్నారు? 20 ఓం రెసిస్టర్ నుంచే 20 ఓం రెసిస్టర్కి సప్లై ఇచ్చారన్నారు. అప్పుడు ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ ఎంత అని అడిగారు. ఇక్కడ కరెంట్ ఏమి ఇవ్వలేదు కదండి. అప్పుడు ఎలాగా? సో అప్పుడు ఎలాగంటే చూడండి, మీకు జనరల్గా ఒక రెసిస్టర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు వోల్టేజు కరెంటు ఎలాగుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటే కరెంట్ కూడా దీని మీదే ఉంటుందండి. కరెంట్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అంటే రెండు కూడా ప్యారలల్గా ఉంటే ఒకదాని మీద ఉంటాయి ఎప్పుడు ఓన్లీ రెసిస్టర్కి ఇచ్చినప్పుడు. సో ఈ కండిషన్లో వోల్టేజ్ ఎలాగ ఉందంటే కరెంట్ కూడా ఇలాగే ఉంటుంది. సో దీని ప్రకారం ఈ రెండింటి మధ్య ఇక్కడ 30 ఇవ్వండి, 40 ఇవ్వండి, ఎంత ఇవ్వండి, రిఫరెన్స్కి దీనికి సంబంధం లేదు. ఒక రెసిస్టర్కి మనం సప్లై ఇచ్చామంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందండి? 0 డిగ్రీ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఆర్ బి రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. అయితే ఇక్కడ ఏమడిగారు? ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ అండ్ ఇట్స్ ఆర్ఎంఎస్ వాల్యూ అడిగారండి. అంటే కరెంట్ తాలూకా ఆర్ఎంఎస్ వాల్యూ అడిగారు. మనకు తెలుసు కరెంట్ తాలూకా ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అండి? Im/√2. ఆల్రెడీ మనం పాత వీడియోలో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇది v ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ ఫార్ములాలో ఉంది. సో Vm అంటే ఎంతండి? 141.4 అయింది. ఓకే, Vm ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 141.4. ఇప్పుడు దీని నుంచి Im ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? Vm/R కదా, అంటే 141.4 డివైడెడ్ బై R ఎంత? 20. ఇది మనకి Im వచ్చింది. మనకు IRMS కావాలంటే √2 చేయాలి. సో ఇది మీకు క్యాలిక్యులేషన్ కొద్దిగా టఫ్గానే ఉంది. సో మీరు సాల్వ్ చేసి ఆన్సర్ 7.07 5.0a అన్నది నాకు కింద కామెంట్లో చెయ్యండి. సో అఫ్కోర్స్ మీరు 50% మీరు ఆన్సర్ రాబట్టగలిగారు. డైరెక్ట్గా మీకు ఫేస్ డిఫరెన్స్ రెసిస్టర్కి వచ్చేసరికి 0 ఉంటుంది కాబట్టి. సో దీని నుంచి మీకు టైం లేకపోతే ఆప్షన్ ఏ పెట్టినా ఆప్షన్ బి పెట్టినా 50% మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రెండు రాంగ్ అని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేనివల్ల? ఈ యాంగిల్ 0 కాబట్టి. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చండి. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా మనకి ఇబ్బంది ఉంటుందండి. సో మిగతాదంతా కూడా చాలా ఈజీ అనమాట. ఓకే, ఇక్కడతో ఈ వీడియో అయిపోయిందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఒక బుక్ దొరుకుతుందండి,
అది మీరు జేఎల్ఎంకి ఉపయోగపడుతుంది, కావాలంటే అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏంటంటే ఎవరైతే బుక్ తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కొన్ని టెస్ట్ పేపర్స్ తయారు చేసి ఇస్తామండి. అది మీకు ఎగ్జామ్కి బిఫోర్, అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ దగ్గరలో మీకు అందుబాటులో వస్తాయి. అది మీకు వాట్సాప్లో మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.